చాలా మంది డయాలసిస్ అంటే భయపడతా ఉంటారు. నిజానికి డయాలసిస్ అనేది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అసలు డయాలసిస్ ఎవరికి ఎప్పుడు స్టార్ట్ చేయాలి? హాయ్, నేను మీ డాక్టర్ స్పందన, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్, విజయవాడ. దీర్ఘకాలంగా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ లెస్ దాన్ 10 ఉన్న వాళ్ళకి యూరిమిక్ సింటమ్స్ ఉంటే, అంటే ఆకలి తగ్గటం, వాంతులు వికారంగా ఉండటం, యూరిమిక్ ఎన్కెఫలోపతి అంటే ఎక్కువ మగతగా ఉండటం, ఫిట్స్ రావటం, యూరిమిక్ పెరికార్డైటిస్, రిఫ్రాక్టరీ వాల్యూమ్ ఓవర్లోడ్ అంటే యూరిన్ రావటం తగ్గటం వల్ల కాళ్ళు, చేతులు, మొహం వాపు రావటం, కొంచెం దూరం నడిచినమంటే ఆయాసం రావటం, రిఫ్రాక్టరీ మెటబాలిక్ ఎసిడోసిస్ అండ్ హైపర్కెలీమియా అంటే బ్లడ్ లో యాసిడ్ శాతం ఎక్కువ ఉండటం, పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం, ఇటువంటి వాళ్ళలో డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, వన్స్ డయాలసిస్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయాలా అని. ఇది అండర్లైన్ కండిషన్ బట్టి ఉంటది. కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు, ఇన్ఫెక్షన్ వల్ల, పోస్ట్ ఆప్ పీరియడ్, వాల్యూమ్ డిప్లీషన్, ఇటువంటి వాళ్ళలో టెంపరీగా ఫ్యూ సెషన్స్ ఆఫ్ డయాలసిస్ లో కిడ్నీ రికవర్ అవుతుంది. వీళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అక్కర్లేదు. కానీ దీర్ఘకాలంగా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి ESRD అంటారు, అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, వీళ్ళకి గనక డయాలసిస్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్ యూ.